హార్మూజ్ జలసంధి దగ్గర ఇండియన్ షిప్లపై ఇరాన్ అటాక్ చేసింది. హార్మూజ్ జలసంధి దాటేందుకు ప్రయత్నించిన నౌకలపై కాల్పులు జరిపి వెనక్కి పంపింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. ఇప్పటికే హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. అమెరికా వైఖరిని నిరసిస్తూ మూసివేసింది. ఇరాన్ పోర్టులను అమెరికా నేవీ దిగ్బంధించిందని, బ్లాకేడ్ను నిలిపివేస్తేనే హార్మూజ్ను ఓపెన్ చేస్తామని తేల్చి చెప్పింది ఇరాన్. హార్మూజ్ ఓపెన్ చేస్తామని ప్రకటించి 24 గంటలు గడవక ముందే మళ్లీ క్లోజ్ చేసింది ఇరాన్. అమెరికా వైఖరిని నిరసిస్తూ హార్మూజ్ను మూసివేసింది. అమెరికా తన వాగ్దానాన్ని ఉల్లంఘించిందని, తమ పోర్టులకు వచ్చి వెళ్లే నౌకలను అడ్డుకుంటోందని మండిపడింది ఇరాన్. అమెరికా నేవీ బ్లాకేడ్ను నిలిపివేస్తేనే హార్మూజ్ ఓపెన్ చేస్తామని తేల్చి చెప్పింది. ఇరాన్ శాశ్వత సీజ్ ఫైర్ కు ఒప్పుకునే వరకు బ్లాకేడ్ కొనసాగుతుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే దాడులు సైతం చేస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు నిన్నే ఇరాన్ ప్రకటించింది. సీజ్ ఫైర్ కొనసాగేంత వరకు హార్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని తెలిపింది. అన్ని వాణిజ్య నౌకలకు అనుమతిస్తామని చెప్పింది.